పాపం చేయడం గొప్ప లేదా పాపాన్ని ఒప్పుకోవడం గొప్ప? ఇదే ప్రశ్న మరొకలాగా అడుగుతాను. పాపం చేయడానికి ధైర్యం కావాలా లేదా పాపాన్ని ఒప్పుకోవడానికి ధైర్యం కావాలా? మీకు తెలుసు, వెంటనే మీ నోటి నుంచి ఒప్పుకోవడానికే కావాలి అని అంటారు. కానీ మనలో చాలామంది మనం చేసే తప్పులను ఒప్పుకోవడానికి ఇష్టపడం. తప్పు చేయడం చాలా ఈజీ, దానికి పెద్ద ధైర్యం అవసరం లేదు, ఎవడైనా తప్పు చేయొచ్చు. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కూడా నా జీవితంలో ఎందుకు ఇది జరగట్లేదు అది జరగట్లేదు అని అడిగే ముందు మనం ముందుగా మన పాపాన్ని ఒప్పుకోవాలంట. దేవుడు మన జీవితంలో ఒక కార్యం చేయాలని నువ్వు ఆశపడుతుంటే బలంగా ముందుగా నువ్వు చేయవలసిన పని, అయ్యా నా జీవితంలో నీకు వ్యతిరేకంగా నేను ఈ పాపాలు చేశాను, దయచేసి నన్ను క్షమించు. మీ ఆలోచనలో మీ క్రియల్లో మీరు చేసిన ప్రతి పాపము దేవుని సన్నిధిలో ఒప్పుకోండి. అలా ఒప్పుకుంటే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఈ రోజున నువ్వు నీ తప్పును కవరప్ చేశానని నువ్వు అనుకుంటున్నావు, దాన్ని పాతి పెట్టేశానని అనుకుంటున్నావు. కానీ ఏదో ఒక రోజున అది లేచి వచ్చి నిన్ను కప్పెట్టేస్తుంది. దాన్ని ఒప్పుకోనంత వరకు కూడా దాని కాన్సిక్వెన్స్ నువ్వే